హలో అండి. ఈరోజు స్పెషల్ ఇడ్లీ దోశల్లోకి సూపర్గా ఉండే చట్నీ అండి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకోవాలి. శుభ్రంగా వాష్ చేసుకోవాలి. తర్వాత ఒక 5 పచ్చిమిర్చి తీసుకోవాలి. తర్వాత ఒక 5 వెల్లుల్లి పొట్టుతో సహా తీసుకోవాలండి. ఇప్పుడు దీని సీక్రెట్ ఏంటో ఒకటి చెప్తాను. ఒక 30 నిమిషాలు గోరువెచ్చని నీటిలో నానబెట్టిన పచ్చిశనగపప్పు అండి. ఒక ఒక చిన్న కప్పుతో సహా గోరువెచ్చని నీటిలో నానబెట్టుకోవాలి. తర్వాత ఒక అర ఇంచ్ అల్లం తరుగు ఇవన్నీ తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని 2 రెబ్బల కరివేపాకు, మీ రుచికి సరిపడా సాల్ట్ ఇవన్నీ తీసుకొని మిక్సీలో చక్కగా గ్రైండ్ చేసుకోండి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత యాజ్ యూజువల్గా పోపు పెట్టుకోవాలి. ఆయిల్, జీలకర్ర, సాయి మినపప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని పోపు పెట్టుకుంటే చాలు, మీకు చట్నీ రెడీ. థ్యాంక్ యూ.